యూపీఏపై కొంతకాలంగా బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ఇక తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. యూపీఏ నుంచి తృణమూల్ వైదొలిగేందుకు రంగం సిద్ధమైనట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి తప్పుకోవడానికి తాను మానసికంగా సిద్ధంగా ఉన్నామని తృణమూల్ నేతలు వెల్లడించారు. రైల్వే ఛార్జీల పెంపుతో అధికార యూపీఏలో కీలక భాగస్వామి తృణమూల్ కాంగ్రెస్ మధ్య రాజుకున్న వైరం రాష్ట్రపతి ఎన్నికలతో పతాక స్థాయికి చేరింది. ఛార్జీల పెంపును నిరసిస్తూ ఏకంగా రైల్వే మంత్రినే మార్పించిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పెట్రోల్ పెంపును వ్యతిరేకిస్తూ బెంగాల్లో స్వయంగా భారీ ర్యాలీ నిర్వహించి ధిక్కార స్వరం వినిపించారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లోనూ మమత తన దూకుడు తగ్గించలేదు. యూపీఏ ప్రతిపాదిత ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మమత సమాజ్వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తో మంతనాలు జరిపి ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేర్లను ప్రతిపాదించారు. ఆ మరుసటి రోజే ములాయం చెయ్యిచ్చినప్పటికీ వెనక్కి తగ్గని దీదీ కలామే తమ అభ్యర్థి అని ప్రణబ్ కు తాము మద్దతివ్వబోమని కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా కలాంకు మద్దతుగా ఆన్లైన్ ప్రచారం కూడా చేపట్టారు. మమత వైఖరిని తప్పుపట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తమ ఓపికకు కూడా ఓ హద్దు ఉంటుందని తృణమూల్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. యూపీఏ కూటమిలో తాము బలవంతంగా కొనసాగాల్సిన అవసరం లేదని మమత తమ వైఖరి స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి వెళ్లిపోవడానికి తాము మానసికంగా సిద్ధంగా ఉన్నామని లోక్సభలో తృణమూల్ పక్ష నేత సుదీప్ బందోపాధ్యాయ తేల్చి చెప్పారు. ప్రస్తుత రాజకీయాల కారణంగా రాష్ట్రపతి ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకుంటున్నానని కలాం స్వయంగా చేసిన ప్రకటన తృణమూల్ కాంగ్రెస్ లో అలజడి రేపింది. పార్టీ నేతలతో అత్యవసరంగా సమావేశమైన మమత తాజా పరిణామాలపై సమాలోచనలు జరిపారు. ఈ భేటీ జరుగుతుండగానే తృణమూల్ మంత్రులు రాజీనామా చేస్తున్నారనే వార్తలు షికారు చేశాయి. అయితే అవన్నీ నిరాధార కథనాలని భేటీ తర్వాత సుదీప్ బందోపాధ్యాయ స్పష్టం చేశారు. మమత ఆదేశిస్తే రైల్వే మంత్రి ముకుల్ రాయ్ సహా మంత్రులందరూ రాజీనామా చేస్తారని చెప్పిన ఆయన ప్రభుత్వాన్ని బలహీనపరచవద్దని మమత సూచించారని చెప్పారు. కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని నడపలేదని పేర్కొన్న సుదీప్ కలాంను ప్రతిపాదించాలన్న పార్టీ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. సంగ్మా అభ్యర్థిత్వంపై ఈ సమావేశంలో చర్చించలేదని చెప్పిన ఆయన తుది నిర్ణయం మమత తీసుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ নিজের পায়ের শক্তিতে আজকের সরকার পরিচালনা করছে না। তৃণমূল কংগ্রেস দ্বিতীয় বৃহত্তম দল হিসাবে এই সরকারের শরিক। তৃণমূল কংগ্রেসের সমর্থন এই সরকারের প্রয়োজন। আমরা এখনো পর্যন্ত সিদ্ধান্ত নিইনি, কিন্তু মনের দিক থেকে আমাদের সমস্ত মন্ত্রীরা তৈরি আছে। যদি পরিস্থিতি সেই পর্যায়ে গিয়ে পৌঁছয়, জবরদস্তি ওই সরকারের মধ্যে প্রবেশ করে আছি, তাহলে আমাদের মন্ত্রীরা ইস্তফা দিতে কেউ পিছপা হবেন না, কোথাও কোনো কুণ্ঠা দ্বিধারও কোনো কারণ থাকবে। సమర్థిస్తుందని భావించిన సమాజ్వాదీ కాంగ్రెస్ కే జై కొట్టడం, కలాం రేసు నుంచి తప్పుకోవడం తదితర పరిణామాలతో ఏకాకిగా మారిన తృణమూల్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఆసక్తికరంగా మారింది.